ఓటుకు నోటు విషయంలో టీడీపీ చేసిన తప్పుల కంటే టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలే ఎక్కువయ్యాయని అంటున్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓటుకు నోటు ఇష్యూలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్ సమ్మెబాట పట్టిన మున్సిపల్ కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్ట దెబ్బతిన్నది మీరు అంటున్నారో అదే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ ఈరోజు దిగజారు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తాం. సర్పంచుల నుంచి మొదలు పెడితే, వార్డు మెంబర్స్ నుంచి మొదలు పెడితే, జడ్పీటీసీల నుంచి, ఎంపీటీసీల నుంచి, మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి, మున్సిపల్ చైర్మన్ల నుంచి, ఎంపీపీల నుంచి, జిల్లా పరిషత్ చైర్మన్ల నుంచి, ఎమ్మెల్యేల నుంచి అందరూ కూడా మభ్యపెట్టి ఏదో రకంగా ఈరోజు పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్రమంగా ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, తెలుగుదేశం పార్టీని దోషిగా చూపించే ముందు 4,000 మీ బిక్కు చూపిస్తా ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి ప్రాంతాలలో టీఆర్ఎస్లో పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేరిన రోజే 20 కోట్లు 30 కోట్లు జీవోలు తీస్తున్నారు. అది అవినీతి కాదా? కాబట్టి అవినీతి అనేటువంటి అందరికీ వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. మేము రేవంత్ రెడ్డికో లేకపోతే టీడీపీ పార్టీకో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సమర్థించే ప్రసక్తి లేదు. కానీ అదే స్థాయిలో అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు ఏ రకంగా అవినీతికి పాల్పడుతుంది? టీడీపీ ఎమ్మెల్యే చేరిన రోజే సాయంకాలం జీవో వస్తుంది, ఆ కాన్స్టిట్యున్సీకి 20 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. ఇంతకంటే దిగజారుడు ఎక్కడ కూడా చూడలేము. మనం మీ పార్టీలో చేరితేనే అభివృద్ధి, మీ పార్టీలో చేరకపోతే ఆ అసెంబ్లీ నియోజకవర్గం చేయదా? అప్పుడే తెలంగాణ వస్తుందా? అప్పుడే బంగారు తెలంగాణ ఏ రకంగా అవుతుంది?